కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. మనము సంఘజీవులం కాబట్టి మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్చుకోకుండా, నేర్పించకుండా మనం జీవించడం ఈ లోకంలో అసాధ్యం. అయితే నేర్చుకోవటంలో అతి ఎక్కువగా నేర్చుకునేది అనుకరణ ద్వారా. ఒక తత్వవేత్త అంటూ ఉంటాడు, మానవుడు నేర్చుకోవటంలో 70% అనుకరణ ద్వారానే అని. అయితే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. ఎక్కువగా అనుకరణ నేర్చుకోవటం అనేది మొదటి 15 సంవత్సరాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తూ ఉంటారో పిల్లలు దాన్నే అనుకరించి ఆ విధంగా జీవిస్తారు. తల్లిదండ్రులు యథార్థవంతులైతే పిల్లలు యథార్థవంతులుగా ఉంటారు. తల్లిదండ్రులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నట్లయితే పిల్లలు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల మీద పిల్లల్ని పెంచడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఉన్నది. బైబిల్లో 128వ కీర్తనలోని మొదటి 3 వచనాలు కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించాలి, ఏం జరుగుద్దు అనే దాన్ని చాలా స్పష్టంగా వర్ణిస్తూ అన్నాడు. దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 128వ కీర్తనలో మొదటి వచనంలో తల్లిదండ్రులు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటారు, అది వాళ్ళకి ధన్యత అవుతుంది అంటున్నాడు. భయభక్తులు అన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి భయం కాదు, ప్రేమతో వచ్చేటువంటి భయం. అంటే దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉన్నటువంటి భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడు చెప్పినటువంటి విధానం ఏంటో మనం 2-3 వచనాలు చూస్తాం. 2వ వచనంలో భర్త గురించి రాశారు. ఏమన్నా తెలుసా? అతడు కష్టపడతాడని. కష్టపడినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని, మేలుని అనుభవిస్తూ ఉంటాడు. కష్టపడటం అనేది దేన్ని బట్టి వచ్చింది? దేవుడు బాధ్యత తండ్రి మీద పెట్టాడు, భర్త మీద పెట్టాడు. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగినప్పుడు ఏ తండ్రి అయినా, ఏ భర్త అయినా బాధ్యతతో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇది 2వ వచనంలో చూసినట్లయితే 3వ వచనంలో ఆ ఇంట అంటే ఆ లోగిట ఫలించేటువంటి ద్రాక్షావల్లిలాగా ఉంటుందంట తల్లి. లోగిట అన్నప్పుడు ఆ కుటుంబంలో లేకపోతే ఆ ఇంటిలో ఎటువంటి కేర్ కావాలో, ఎటువంటి సంరక్షణ కావాలో అది తల్లి అనుగ్రహించేదిగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? పిల్లలు పక్కన ఒలీవ మొక్కల వల్లే వస్తూ ఉంటారు అన్నమాట. భర్త కష్టపడుతూ ఉంటాడు, భార్య ప్రేమను చూపించేటువంటి వ్యక్తిగా ఉంటుంది. ఆమె చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే వస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అనంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి వ్యక్తిగతంగా తల్లి తండ్రులు దేవుని ప్రేమించేవారైతే వారి క్రియలు, వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేయగలుగుతారు. అప్పుడు పిల్లల్ని చక్కగా పోషించగలుగుతారు. మీ పిల్లలు ఆ విధంగా ఎదుగుతున్నారా? ఒకవేళ లేదు అనంటే మీరు మార్చుకోవాల్సినటువంటి పద్ధతులు ఉన్నాయేమో. దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండాలేమో. ఈరోజు దేవునితో ఆ చక్కటి సంబంధం కలిగి ఉండాలని, కుటుంబాన్ని చక్కగా పెంచాలని మీరు ఆశపడుతున్నట్లయితే ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు మాతో కలిసి ప్రార్థన చేస్తారా? మేము మీతో కలిసి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. దేవా, కుటుంబ వ్యవస్థను నువ్వే అనుగ్రహించావు ప్రభా. ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా, ధన్యకరంగా ఉండాలంటే ఎలా ఉండాలో ప్రభా చక్కటి నియమాలు మాకు అనుగ్రహించావు ప్రభా. ఆ నియమాలు పాటించడం విషయంలో మీ యొక్క సహాయం కావాలి ప్రభా. ఈరోజు ప్రభా ఎంతమంది అయితే ప్రభా కుటుంబ పరంగా నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా ఆ నియమాలను అనుకరించడంలో నీ సహాయాన్ని కోరుచున్నారు, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే వారికి సహాయం చేసి ఆ కుటుంబాల్ని ధన్యకరంగా చేయమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్.